నిఖిల్ గౌతమ్ ఇద్దట్లో ఎవరు విన్ కావచ్చు? చెప్పలేం బ్రదర్, ఈ బిగ్ బాస్ అనేది నేను చూస్తలేను సరిగా. కాకపోతే ఇద్దరికి పోటీగా ఉంది. కాకపోతే ఇంకా ఏమంటున్నారు అంటే ఒక లేడీ గిట్ట ఉందని అంటుండ్రు. మరి లేడీ గిట్ట గెలిస్తే బాగానే ఉంటుంది. అంటే ఇంతవరకు ఎప్పుడు బిగ్ బాస్లో లేడీ గెలవలే. ఈసారి కనుక వైభవంగా గట్టిగా నిలబడి ఆడిందనుకో, లేడీ గెలిచిన ఒక లేడీస్ గెలిచిన అవమానం నిజంగా ఒక మహిళ గెలిచిందంటే గర్వపడే విషయం. సో చాలా మంది నిఖిల్ గౌతమ్ ఇద్దట్లో ఎవరో ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటున్నారు. మీరు ఎవరికి వేస్తారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు మహిళ గెలిచింది అనుకో, నిజంగా ఒక అద్భుతం హైదరాబాద్లో ఒక అద్భుతం జరగబోతుంది. సో ఇంతవరకు అమ్మాయిలు గెలవలేదు బిగ్ బాస్లో. అమ్మాయిలు గెలవలేదు. ఈసారి ఒక అమ్మాయి ఆడుతుందని టాక్ వచ్చింది. ఆ అమ్మాయి కనుక బయటకి వచ్చి కసిగా ఆడి కప్పు కొట్టింది అనుకో, అసలు హైదరాబాద్ షేక్ అయిపోతే ఒక మహిళ గెలిచిందిరా బిగ్ బాస్లో, ప్రపంచంలోనే బిగ్ బాస్లో ఒక మహిళ గెలిచిందంటే అది తెలుగు ఇండస్ట్రీలో ఒక మహిళ గెలిచిందిరా అని గర్వపడే విషయం అవుతుంది. అండ్ వన్ వర్డ్లో బిగ్ బాస్ నిఖిల్ గౌతమ్ గురించి ఏం చెప్తారు? అంటే ఆడుతున్నారు బాగానే, కాకపోతే వాళ్ళని అంత కొట్టే టార్గెట్గా వచ్చిందంటే మహిళలు నిజంగా గొప్ప విషయం. నిజంగా ఆ స్థాయికి వెళ్ళిందనుకో, ఈసారి మహిళ గెలిచిందనుకో మనం గర్వపడే విషయం అవుతుంది. అంత స్థాయికి వెళ్ళవద్దు. ఎందుకు అమ్మాయిలకు కప్పు ఇవ్వకుంటున్నారు? ఎందుకంటే 6 seasons 7 చూసాము. అవును, అంటే అంత ఆడలేకపోతుండ్రో, అంత దగ్గరికి రానియలేకపోతుండ్రో వీళ్ళు ఎవరైతే ఆడేటోళ్ళు ఉన్నారో ఇంకో వాళ్ళు, అంటే వాళ్ళని దగ్గరికి రానియట్లేరు, అంటే నేయట్లేరు. అంటే వాళ్ళ గిట నిర్ణయించుకున్నారు మనం గిట గెలవాలి అనే కసితోటి వాళ్ళ గిట ఆడుతున్న చూసినాం. నిజంగా ఈసారి కనుక హైదరాబాద్లో ఒక మహిళ గెలిచింది అనుకో బిగ్ బాస్లో, నిజంగా ఒక స్థాయి, ప్రపంచ స్థాయిలోనే ఒక మహిళ గెలిచిందిరా గర్వపడే విషయము, అది తెలుగులో అనే గర్వపడే విషయం జరుగుతుంది.